హైదరాబాదు రిక్షావాలా జిందాబాద్. మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాదూర్. రిమ్ జిమ్ హైదరాబాదు రిక్షావాలా జిందాబాద్. వార్తలు ఇచ్చిపెట్టి పాటలు పాడుతున్నా అనుకునేరోళ్ళు రిక్షా వాళ్ళ గురించే ఈ ముచ్చట. వెనకటి రోజులల్లా రిక్షాలో కూర్చొని పట్నంలో తిరుగుతుంటే ఎట్లుంటుండేనోళ్ళా. ఆ కథే వేరు, ఆ సంబరమే వేరు. కానీ కాలం మారింది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కానీ రక్తాన్ని ఇంధనంగా మార్చి రిక్షాలు నడిపే రిక్షా వాళ్ళకైతే పూట గడుపుతూనే లేదు. శుక్రవారం నాడు మేడే కదా, అందుకే మీకు చూపెడదామని ప్రత్యేకంగా రిక్షా వాళ్ళ ముచ్చట మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం. పాండ్రి చూద్దాము. రక్తంతో నడుపుతాను రిక్షాను అని ఆర్ నారాయణమూర్తి సినిమాల పాట లెక్క 3 గీరెల బండిని ముప్పొద్దుల దొక్కిన పూటగడవని బతుకులుల్లా రిక్షావాలాలై ఉపాధి కరువై బతుకు బండిని బలిమీటికి గుంజుకొత్తున్నారు పాపం రిక్షా నడిపే అన్నలు. కానీ ఒకప్పుడు ఇట్లా లేకుండే. రిక్షాల పోతుంటే నిజంగానే మోటార్ కారు బలాదూర్ అన్నట్టే ఉండే. పట్నమైనా పల్లైనా బస్సో రైలో దిగుడు ఆలస్యం. సీదా రిక్షా కాడికి పోయి బేరం మాట్లాడుకొని ఏడికి పోవాల్సిన వాళ్ళు ఆడికి పోయేటోళ్ళు. కానీ కాలం మారిందుల్లా. ఈ ఉరుకుల పరుగుల జమానాల కాలాడితే తప్ప కదలని రిక్షా వాళ్ళకు గిరాకీ లేకుండా పోయింది. అంబటాల మొదలుపెట్టి మాపటాల దాకా బస్టాండ్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ గిరాకీ కోసం కండ్లు గాయలు కాసేటట్టు చూసినా పని దొరుకుడు కల్లే ఉన్నది. ఉత్త చేతులు కాలి జోబులతోటి ఇంటికి పోతున్నారు పాపం రిక్షా నడుపుకునే అన్నలు. రిక్షాలో కూసుండి ప్రయాణాలు చేసే రోజులైతే పత్తకు లేవు. సామాన్లు మోసుకుపోయే పనొక్కటే దొరుకుతాంది. అది కూడా ట్రాలీ మోటారు బండ్లు ఆన్లైన్ యాపులు చెయ్యంగా పబ్లిక్ సుత మాటికే మొగ్గు చూపెట్టుట్లా అందరికీ పని దొరుకుడు కష్టమే ఉన్నదుల్లా పాపం. అట్లాని దేశమంతటా ఇదే పరిస్థితి లేదు. మన పొరుగునున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్యాసింజర్ రిక్షాలు ఇంకా సుతం నడుస్తున్నాయి. ఒక మనకాన్నే ఎక్కిపోయే రిక్షా వాడకం బొత్తిలకే లేకుండా పోయింది. అట్లా రిక్షాలను నమ్ముకొని బతికెళ్లదీసే రిక్షా వాళ్ళకు పూట గడవని తిప్పల మోపైంది. ఇప్పుడు పని దొరుకుతే చేస్తుంటే ఇంటికి పోకండి అంతే. ఇక మాకేం మరి ఏమైనా గవర్నమెంట్ నుంచి మాకు లోన్ ఇస్తే మేమేమైనా పని చేసుకుని బతకచ్చు. ఇక దానికి ఇబ్బంది ఏమున్నది, మన ఓనా సపోర్ట్ లేదు. ఓళ్ళు ఉన్నారు అమలు చేస్తే పని లేకుంటే ఏమీ లేదు. అది ఓలు ఇవ్వాలా, మనకు ఓలు ఎవరు సుగా ఇయ్యరు. వాళ్ళకి ఏం లేదు, పని చేస్తే బతకడిది, లేకుంటే ఏం లేదు అన్న. ఆటో వాళ్ళు వస్తున్నారు కూడా పోతున్నారు, మాకు ఏం బతుకున్నది. అది చేయాలి, అది తినాలి, అది ఉండదు, ఏం లేదు. ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయితోనే ఉంటాం, ఇల్లు బతుకుతాం. ఏది 200-300 అవుతున్నాయి సార్ పని, అది కూడా ఎండాల ఏం చేయాలి, అట్లానే బతుకున్నాయి సార్. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు అన్నట్టే ఉన్నదుల్లా రిక్షా వాళ్ళ పరిస్థితి. శాతనైనోళ్ళ ముచ్చట్లు వింటుంటే రిక్షా నడిపి నడిపి శాతగాకుండా అయినోళ్ళ తిప్పల గిది. నాకు పెన్షన్ లేదు, ఏం లేదు. 10 సంవత్సరాలే నేను రిక్షా నడుపుతున్నాం. ఇప్పుడు నాతోనే కాదు. మీరు ఏమైనా దయా చేస్తే, నాకు ఏమైనా పెన్షన్ చేస్తే గవర్నమెంట్ చేసి లిస్ట్ రాసిపోయినారు. కానీ ఇప్పుడు వరకు ఏం రాలేదు. 10 రూపాయలు కార్టూన్ ఇస్తారు డిస్పోజల్ది. ఇల్లు కట్టిస్తా అంటుండ్రు. అది ఎప్పుడు చేస్తారో ఏమో, ఏం సంగతి ఏం తెలియదు. దయచేసి కొద్దిగా సాయం చేస్తే బాగుంటుంది. సర్కారోళ్ళు ఏమన్నా సాయం చేస్తే ఏదో పని చేసుకుని బతుకుతామంటున్నారు. పూరాగా శాతగానోళ్ళేమో పింఛనసొంటిదేమన్నా అమలు చేస్తే మంచిగుంటదని కోరుతున్నారు. పేర్లు రాసుకపోయినరట గాని ఇంతవరకు పత్తకు లేదట. చూడాలే మరి. ఈ వార్త చూసినాకనైనా పాలకులు రిక్షా వాళ్ళ కోసం ఏమన్నా ఉపాయం చేస్తారో లేదో అనేటిదిగా.